చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు. వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు. ఏమైపోయాడు? పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు. నేను ఒకటే చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభంశుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడు. నేను చేశానని చెప్పని మీకు ఆధారాలు ఉన్నాయా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేసు డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పని అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయే, నేను కాదు. నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్ని కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? ఇప్పుడు నేను ఏమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా, నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలికి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా, మంచోడి మొహమాటం మాంసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్తారు. అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళ సామెత అది. నేను మంత్రిగా పనిచేశాను కదా. ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం. ఆయన ఆర్టీసీ ఎండీగా, నేను రవాణా శాఖ మంత్రిగా. నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను. మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ, లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ, మీ మీద ఒత్తిడి చేయటం కానీ, లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ డీజీపీ గారు కూడా, వారిద్దరూ నేను కలిసి పనిచేశాం. ఏనాడన్నా ఒక తప్పుడు పని, కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం, మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడున్న జరిగిందా? నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు. లేదు, రవాణా శాఖలో 100 మంది అధికారులు ఉన్నారు. ఏ అధికారిని అడగండి. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరుని నానిగాడు, ఆయన వేసేయండి అంటే, కాదు సార్ ఆడు కొడుకుని కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు 100 మంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద, నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను. నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి.
బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు చెప్పాలి? ఒక కేసు విచారణ అయిపోయిన తర్వాత దాంట్లో నిజం లేదనుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు. అది అక్రమ అరెస్టా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి. అక్రమంగా కేసులో ఇరికిచ్చి జైలుకు పంపించిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇంకా మీరు ఎవరిని జైలుకు పంపలేదు కదా, ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇప్పుడు ఐపీసీ కోడ్ని బట్టే ఉంటుంది. అసలు తప్పనిసరిగా ఐపీసీ కోడ్ని కూడా మార్చాల్సిన అవసరం, బూతులు తిట్టే వాళ్ళ మీద ఐపీసీ కోడ్లో కేసులు కొత్తగా రాయాల్సిన అవసరం ఉందని నేను గతంలో కూడా చెప్పాను, వైసీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు చట్టం దాని పనే చేస్తుంది అంటే ఇది గతంలో ఏ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వాళ్ళు కుల బహిష్కరణ చేసేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళని మనం పత్రికలో చదివిన పరిస్థితి 2 దశాబ్దాల క్రితం వరకు. కానీ ఇవాళ ఏది జరిగినా నేను పలానా కులం కాబట్టి నా మీద దాడి చేస్తున్నారు, ప్రభుత్వం అకారణంగా చేస్తుందని అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ రాజకీయాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ టైప్ రాజకీయాలకి ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే ప్రభుత్వ అధికారులు ప్రూఫ్లు లేకుండా మిమ్మల్ని ఏం చేయరు. మీరే ముందే దొంగ అన్నట్టుగా అర్థం ధర్మంగా నేను భావిస్తుట్లా. వదిలేటువంటి కనపట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆయన పార్టీకి పోటీ చేసిన ఆయన గారు నేనేమో సమాధానం చెప్తా? నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మేడం మీద కానీ నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఏనాడు పన్నెత్తి మాటల్లా, అలాగే మేడం మీద ఆ రోజున మాట్లాడిన మాటలు నేను వైసీపీ నాయకుడిగా ఉండి ఖండించా. నా నియోజకవర్గంలో ఎవరు ఖండించకపోయినా నేను అదర్ పార్టీలో ఉండి కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఏ శాసనసభలో అయితే అవమానం జరిగిందో, ఏ చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా గన్నవరం ప్రజలు గతంలో ఎప్పుడు లేనట్టుగా 37,628 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభకు ఎన్నుకున్న పరిస్థితి. అలాగే నేను భువనేశ్వర్ గారికి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పా. రాత్రి 2 వరకు తిరిగా, పొద్దున్నే 9 నుంచి కాన్స్టిట్యున్సీలో మిడ్ నైట్ 2 వరకు తిరిగి గన్నవరం ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్కి, ఆ రోజున గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి చంద్రబాబు గారికి అవమానం జరిగిన మాట వాస్తవం. చట్టం దాని పని ఎవరి విషయంలో చేస్తుంది, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత శిక్షలు ఉంటాయి తప్ప ఎవరికైనా ప్రజాస్వామ్యంలో రిజల్ట్కి ముందే అలా ఉంటాయి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. 2 ప్రముఖ కంపెనీలు హైవేలు నిర్మించినాయి. ఒకటేమో నిడమానుడి దగ్గర నుంచి కల్పర టోల్గేట్ వరకు, ఇంకోటేమో వెస్టర్న్ బైపాస్. కానీ వీళ్ళందరికీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటీపీఎస్ నుంచి బూడిద ఎంత తీసుకున్నారు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేని అడిగితే మన ఊరినే లెక్కలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం నాకు పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి, నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న పరిస్థితి. అలాగే కడియాల సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను A1గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన గుడివాడ అతనిది ఆళ్ళ లారీలే ఇవాళ కూడా నూజివీడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోలబెట్టే పరిస్థితి. మేబీ లారీల పేర్లు మార్చుంటారు, నాకు లోతుల్లోకి తెలియదు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. తప్పు చేసే వాళ్ళని శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అలాగే ప్రజా సమస్యలను గాలికి వదిలి ఇప్పుడు గుడివాడ మాజీ శాసనసభ్యుడు కానీ ఇప్పుడు కొడాలి నాని పెద్ద మొగాళ్ళలాగా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీకి రా, లోకేష్ బాబు నా మీద పోటీకి రా ఇట్లా మాట్లాడిన పరిస్థితి వాస్తవం కాదా? ఇలా మాట్లాడిన వాళ్ళని మీరు అడగాలి. ఆ రోజున మీడియా కొంతమంది సెక్టర్ బ్లూ మీడియాలో కొంతమంది కావాల్సిన విలేకరులను పిలిపించుకుని ఆడతో వీళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అడిగించడం మాట వాస్తవం కాదా?
నా ఉద్దేశం మేము చిన్నప్పుడు మీట్ ది ప్రెస్ ఉండేది. అలాంటి మీట్ ది ప్రెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుండా అది రాజకీయానికి కూడా మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు మరి ఆ రోజున ఇప్పుడు గుడివాడలో రాము చేతిలో ఓడిపోయినా వీళ్ళందరూ ఆ రోజున సవాళ్ళు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎందుకు అందుబాటులో లేరనేది మీడియా కూడా మీరు కూడా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. తప్పు చేసిన వాళ్ళని ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టదు. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో కూడా ఎంక్వైరీ చేశానని చెప్పిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారైనా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో 4వ ముఖ్యమంత్రి, ఆయనకి ఏమి ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదు, ఫస్ట్ టైం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న వయసులో 45 సంవత్సరాలను ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన తర్వాత ఆయన 800 ఎకరాల్లో హైటెక్ సిటీ ప్లాన్ చేసిన, సైబర్ టవర్ కట్టించిన, 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన, ఆ రోజున 1,00,000 కోట్ల రూపాయలు దాదాపు హైదరాబాద్ పెట్టుబడి పెట్టి ఇవాళ ఐటీ ఎగుమతుల్లో 90 కోట్ల ఎగుమతుల నుంచి 2,50,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతుందంటే అది దాని వెనక చంద్రబాబు గారు పాత్ర మాత్రమే ఉంది. అలాగే 9,50,000 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చినాయంటే అది చంద్రబాబు గారి వల్లే వచ్చినాయి. అలా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతమంది యువతకు కల్పించారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ టీచర్ అనే వివేకానంద సూక్తి చంద్రబాబు గారి విషయంలో నిజమని నేను భావిస్తున్నా. అనుభవాన్ని మించిన గురువు లేడని. అలాంటి అనుభవంతో ఈ రాష్ట్ర దశ మారుతానికి కష్టపడుతున్న ముఖ్యమంత్రికి సంఘీభావంగా తోడుగా మీరు ఉండే అంత పెద్ద మనసు మీకు లేదు. కానీ ఇట్టని పనికిమాలిన విమర్శలు మాని మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యను పరిష్కరించాల్సిందిగా మరోసారి మీడియా ద్వారా కోరుతున్నా. అంటే కార్యకర్తలకి ఉన్నంత ఆవేశం ప్రభుత్వానికి ఉండదు కదా. ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రిపోర్ట్లన్నీ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీ అనేది నా నియోజకవర్గంలో కొండలు మాయమైన పరిస్థితి, గుట్టలు మాయమైన పరిస్థితి, చెరువులు అక్రమంగా తవ్విన పరిస్థితి, బ్రహ్మలింగ చెరువులో సిల్ట్ తీయాలని డబ్బులు కాంట్రాక్టర్కి ఇస్తే ఆ డబ్బులు డ్రా చేసుకుని మట్టి అమ్ముకున్న పరిస్థితి. అంటే మట్టి అమ్మితేనే డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి. ఇది మట్టి తీయటానికి ఇంతకన్నా ఎక్కడైనా ఉంటుందా? అలాగే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అది విచారణలో ఉండగా మన మాట తగ్గే ఉంటుంది. ఆ విచారణ త్వరలో పూర్తవుతుంది ఆశిస్తుంది. గత 6 మాసాలుగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగేది నిజమే. అలాగే ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఎవరు దోషం ఉన్నా వాళ్ళు శిక్షార్హులే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. మట్టి ఎక్కడికి పోతుంది? ఇప్పుడు కృష్ణానదిలో ఇసుక తవ్విన వాళ్ళైతే తప్పించుకుంటారు ఎవరైనా, మళ్ళీ ఇసుక మేట అవుతుంది కాబట్టి. మట్టి ఒకసారి తవ్వినాక మళ్ళీ మట్టి ఏం మేట అయ్యదు, ఆ లోతు అలాగే ఉంటుంది. బ్రహ్మలింగ చెరువు అయితే వాటర్ని కొలత టెక్నికల్ ప్రాబ్లం ఉందని అనుకుంటున్నా. నేను కూడా విజిలెన్స్ అధికారులతో ఒకసారి మాట్లాడతా, ఇంకా విచారణ త్వరితగతంగా చేయమని. అంటే ప్రభుత్వం చర్యలు ఎప్పుడు తీసుకుంటుంది ఎవరి మీదైనా? విచారణలో నిజాలు నిగ్గు తేలినప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి విషయంలో అయినా ఇలాగే ఉంటుంది, అతని విషయంలో అలాగే ఉంటుంది. దాంట్లో మీకు సందేహం ఎందుకు? మీకు నో డౌట్ అబౌట్ ఇట్. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తరచూ పదే చెప్పిన పరిస్థితి. ఊరు వాడ ఇవాళ అదే ఊరు వాడ మీకు 11 సీట్లకు పరిమితం చేస్తే మీరు ప్రజల మీద కోపం తెచ్చుకుంటున్నారు. మీరు మాకు 11 సీట్లే ఎత్తువేంటని ప్రజలను అవమానిస్తున్నారు, శాసనసభను అవమానిస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? అలాగే ఇప్పుడు మొన్న బియ్యం కుంభకోణం ఉంది. 42 సంవత్సరాల క్రితం మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టిన కిలో బియ్యం పథకం, దాన్ని తీసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయలేదు. ఎన్ని ప్రభుత్వాలు మన ఈ 42 సంవత్సరాల్లో. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ₹90 6 నెలల ముందే ఇచ్చాడు కంగారు పడి. కానీ ఎన్టీఆర్ వల్లే ఈ పథకం వచ్చిందని పేద ప్రజలు నమ్మారు. అందరూ అప్పుడు వరన్న లగ్జరీ. ఆ రోజున 3.5 బియ్యాన్ని ₹2 ఇచ్చిన పరిస్థితి. ఆ 3.5 ఇచ్చిన ₹2 బియ్యంలో కూడా జొన్నలో, సజ్జలో, కొర్రలో ఇలాంటి తినే పరిస్థితి రాయలసీమలో కానీ, పల్నాడులో కానీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో. వరన్న లగ్జరీగా ఉండకూడదు, అందరు ప్రజలకు అందుబాటులో పేదాడికి పెట్టిన అన్నం పెట్టినప్పుడు రాజకీయం ఎందుకని రామారావు పెట్టిన పథకం ఇవాళ అన్నం పెట్టిన పథకం ఇవాళ అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధ పనిచేస్తుంది. ఈ సమస్యని 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎట్టి పరిస్థితిలో పరిష్కరిస్తారని నమ్మకం
అందరు ప్రజలకే ఉంది, మాకు ఉంది.